నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వివరిస్తున్నాను. ఈరోజు మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో ఒక మాజీ కౌన్సిలర్ కట్టర్ రవికిషన్ రెడ్డి అనే వ్యక్తి నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని వారు ఫోన్లో అసభ్యకరంగా చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడడం హేయమైన చర్య. ఎంఆర్పిఎస్ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కట్టర్ రవికిషన్ రెడ్డి గారు, మీరు ఒక ప్రజాప్రతినిధి, మరి మీరే ఈ రకంగా ఉంటే మరి మిమ్మల్ని చూసి ప్రజలు ఏం నేర్చుకుంటారు? సామాజిక విప్లవ ఉద్యమాల్లో పనిచేసిన అని చెప్పుకుంటావు, మరి నీకు నేర్పించింది ఇదేనా? ఒక ఉన్నత స్థాయి కమిషనర్ గారిని అనవసరంగా, అంటే ఉద్దేశపూర్వకంగా, నీకు వ్యక్తిగత ఏమన్నా ఉన్నా అది వ్యక్తిగతంగా నీకు ఉన్నాయా లేవా అనేది పక్కకు పెడితే, ఒక కమిషనర్ గారిని అనరాని మాటలు, అంటే మనం మీడియాలో చెప్పలేని మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గం. ఈ చర్యను ప్రతి ఒక్క పౌరుడు తీవ్రంగా ఖండిస్తున్నాడు. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు కట్టర్ రవికిషన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే ఎంఆర్పిఎస్ పరంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గతంలో ఏనుగొండకు మాజీ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ సెక్రటరీగా పనిచేసారు. వారు చాలా సౌమ్యులు. ఏ వ్యక్తి పోయినా భుజమిన చేసి తమ్ము అన్న అని చెప్పి మాట్లాడే వ్యక్తిని ఈరోజు నీవు ఆ రకంగా, ఒక ఉన్నతాధికారిని నీవు ఆ రకంగా భయపడిస్తే నగరపాలక సంస్థలో పనిచేసి అది స్టాఫ్ ఏ రకంగా ఉంటారు? వాళ్ళు భయభ్రాంతులకు గురికారా? ఇప్పుడు సామాన్య జనానికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అక్కడ? ఇలాంటి చర్యలను మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అక్కడ ఒక బిల్ కలెక్టర్గా పనిచేసే వ్యక్తిని ఇంటికి నల్ల బిల్లు వసూలు చేయడానికి పోతే నానా బూతు మాటలు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బిల్ కలెక్టర్ను నానా బూతులు, అరే లంజా కొడుక ఏం రా నేను కట్టను అది ఇదని చెప్పి. అప్పుడు లైవ్లో మేము ప్రత్యక్షంగా ఉన్నాం. అన్నా నీవు ఒక ప్రజాప్రతినిధివి, నీవు ఈ తరీకగా మాట్లాడే పద్ధతి కాదని చెప్పి ఆ రోజు హితవు పలికినాం. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ దాదాపు 15 సంవత్సరాలు అయినా ఆయన తీరు మారలేదు. కాబట్టి మేము ఒకటే వాళ్ళ పార్టీ అధిష్టానానికి అప్పీల్ చేస్తున్నాం, పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలి. భవిష్యత్తులో జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని భవిష్యత్తులో అతను ఎక్కడ ఎన్నికలకు పోటీ చేయకుండా అనర్హుడుగా అతన్ని డిక్లేర్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ పక్షాన కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి ప్రజాప్రతినిధుల వల్ల శాంతియుతంగా ఉన్న పాలమూరు పట్టణంలో అశాంతి నెలకొని ప్రతి ఒక్కరు అధికారులపైన దాడులు చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరు అధికారులను ఫోన్లలో తిరగడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి దీన్ని ఈ యొక్క పనిష్మెంట్తోనే ఇంకా ఎవరు అధికారులు జోలుకోవాలంటే ఆలోచన చేయాలి. జిల్లా యంత్రాంగం మీద మాట్లాడాలంటే ఆలోచన చేసే విధంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒకవేళ వారు తక్షణమే తప్పు తెలుసుకొని ప్రవీణ్ సార్కు కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి, మీడియా ముఖంగా పత్రికా ముఖంగా కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా వారికి అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఎలాంటి ప్రవీణ్ కుమార్ గారు కానీ ఇంకా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగ. ఈరోజు కట్టర్ రవికిషన్ అనే ఒక దుర్మార్గుడు మున్సిపల్ కమిషనర్ సారు ఎంతో ఉన్నత చదువులు చదివి ఒక మున్సిపల్ కమిషనర్గా అయితే అతను సార్ని దుర్భాషలు ఆడిండు. పాలమూరు ప్లాస్టిక్ చెంచా, పాల్కొండ ఫామ్ హౌస్ ప్లాస్టిక్ చెంచా, మాజీ మంత్రి బీఆర్ఎస్ కౌన్సిలర్, నీవు కట్టవా, నువ్వు పాములా పుట్టవా, అతి త్వరలో నీ చిట్టాలన్నీ బయటికి వెళ్తాయి. నేను ఒక ఎస్సీ మాదిగా చెప్తున్నా, ఒక సార్ని ఇంత గలీజ్గా మాట్లాడడం నువ్వు ఏ విధంగా అంటావు? నువ్వు సార్ని అంత దుర్భాషలాడడానికి నువ్వెవరివి? నీ స్థాయి ఎంత? నీ బతికెంత? నువ్వెంత? నువ్వు కట్టవా, నువ్వు పాములో పుట్టవా, అతి త్వరలో నేను బయటకు తీస్తాను నీ చిట్టా మొత్తం. నీకు తస్మాత్ జాగ్రత్త. నువ్వు భోజనం చేయాలంటే ఆలోచించే విధంగా నేను చేయకపోతే నా పేరు సంజీవ్ కుమారే కాదు. నువ్వు ఎస్సీలకు ఏమైనా అన్యాయం చేసినావా అది కూడా బయటకు తీస్తా డాటా. ఆన్ ది వే కట్టర్ రవికిషన్, నువ్వు ఒక పాలమూరు ప్లాస్టిక్ చెంచావు.
పాల్కొండ ఫామ్ హౌస్ ప్లాస్టిక్ చెంచావు. మాజీ మంత్రి గారు మీరు ఏమని సమాధానం చెప్తారు? ఈ ప్రశాంతంగా ఉన్న పాలమూరులో ఈ అధికారంలో లేకపోయినా సరే ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారంటే మీరు ఒక్కసారి పాలమూరు ప్రజల గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి దుర్మార్గులని తరిమి కొట్టాల ఓటు అనే ఆయుధంతో వీళ్ళని ఈ సొంటోళ్ళని అసలు పాలమూరులో ఉండనీయకుండా చేయలే. దీనికి మాజీ మంత్రి మీరు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే లేకపోతే అతన్ని సస్పెండ్ చేయాలి నీ పార్టీ నుంచి. ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు మాజీ మంత్రి గారు? మీరే చెప్పి ప్రోత్సహిస్తున్నారా అని నాకు మీ మీద డౌట్ ఉంది. తస్మాత్ జాగ్రత్త మాజీ మంత్రి మరియు ప్లాస్టిక్ చెంచాలకు చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త, హెచ్చరిక. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈరోజు పాలమూరులో ఒక మున్సిపల్ కమిషనర్ అయిన ప్రవీణ్ రెడ్డి సార్ నిజాయితీగా పాలమూరుకు 3 నెలలు వచ్చి కూడా ఎంతో ఆయన ఉన్న పాలమూరు బిడ్డగా పాలమూరు అభివృద్ధి కొరకు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సూచనల మేరకు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాడు. అటువంటి ఒక కమిషనర్ కానీ పట్టుకొని ఒక మాజీ కౌన్సిలరు, ఆయన పెద్దలు, ఆయన 3-4 సార్లు కౌన్సిలర్ ఉన్నాడు. ఆయన ఒక కమిషన్ని తాగి దుర్భాషలాడు, అంటే నోటితో ఉచ్చరించరాని పదము, లేబర్ వాళ్ళు మాట్లాడిన మాట్లాడినట్లు, లేకపోతే ఒక రౌడీ షీటర్ వాళ్ళు మాట్లాడినట్లు, ఒక ఏం లేని సభ్యత సమాజం తలదించుకునేలా మాట్లాడడం అనేది మేము పాలమూరు ప్రజల తరఫున, బీసీ సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. ఆయన కేసు చట్టము అవన్నీ జరుగుతాయి, చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అయినప్పటికీ ఆయన బాజాబ్తా క్షమాపణ చెప్పాలి ఎవరికి? ప్రవీణ్ రెడ్డి గారు సార్ గారికి. ఎందుకంటే ఇవాళ కమిషన్ తిరుగుతావు, రేపు కలెక్టర్ తిరుగుతావు, రేపు ఆఫీసర్లు తిరుగుతావు, అంటే బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు. నీ కథలు చాలా ఉన్నాయి మా దగ్గర, 1 కాదు 2 కాదు. అయినా మేము ఏమంటున్నామంటే, సరే నువ్వు మాజీ కౌన్సిలర్ కానీ గౌరవం కప్పు ఉన్నారు పేరందరూ కూడా, నీ అవినీతి బాగోదాలు చాలా పెద్దగా ఉన్నాయి. కానీ ఒక కమిషన్ని పట్టుకొని నువ్వు దుర్భాషలాడడం అనేది చాలా ఏమైనా చర్య ఇది. కాబట్టి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటాము. ఇలాంటివి చెప్పే రాజకీయ నాయకులు ఎవడైనా కూడా మేము ఏ పార్టీ ఆ పార్టీ ముఖ్యం కాదు, ఎవడైనా మంచి మర్యాదతో మాట్లాడాలి. వాళ్ళు ఎంత అట్లా తాగినంత మాత్రాన తల్లి పిల్లం కాదు కదా. మాట్లాడేటప్పుడు బుద్ధి వరకొని మాట్లాడాలి. బుద్ధి లేకుండా లంచ కొరకడం ఏంది? నీకు బుద్ధి ఉందా మాట మాట్లాడడానికి? గుద్దపాలు పని ఇదంతా వద్దుమా, ఇంటి మీద అరగేద్దామా? ప్రజాసంఘాలు మొత్తం వస్తాం మరి మాట్లాడేదే మాట. అందుకొరకు మేము అధికారులకు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వరకు, మన ఎమ్మెల్యే గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది పాలమూరులో. వాళ్ళ దాంట్లో ఎవరు జోక్యం చేసుకోరు. ఇదే మీ మాజీ మంత్రి ఊరుకుంటున్నా రాత్రి తీసుకుపోయి గుద్ద వాళ్ళ లోపలేసి ఇది చేస్తుండ్రి. కానీ మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అట్లా లేరు. చట్టపరంగా చట్టం చూసుకుంటారని చెప్పి ఎవరు జోక్యం చేసుకోరు. ప్రజాపాలన అంటే అట్లుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా ప్రజాసంఘాల డిమాండ్ ఏంటంటే, కేసు శిక్ష నువ్వు మాట్లాడడం తప్ప, అది వేరు. కానీ నీవు మీడియా ముఖంగా ప్రవీణ్ రెడ్డి సార్ గారికి, కమిషనర్ గారికి, మరియు జిల్లా అధికారులకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.